ప్రధానంగా అవినీతి రేషన్ షాప్ నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు రేషన్ బియ్యాలు అందిస్తున్న వాహనదారుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఈరోజు వాహనాలు దాదాపు 6,000 పైగా వాహనాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అందించింది. వారందరూ ఇళ్లకు దగ్గరగా వెళ్ళి బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ బియ్యాన్ని అందించే క్రమంలో లబ్ధిదారులు చెప్తున్నారు, అమ్మ మీకు బియ్యం కావాలన్నా డబ్బులు కావాలన్నా, డబ్బులా బియ్యమా అని బహిరంగంగా అడిగి వారు బియ్యం వద్దు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్న పరిస్థితి. కిలోకి 7 రూపాయల నుంచి 10-12 రూపాయల దాకా ఇస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి 1 కేజీ బియ్యాన్ని లబ్ధిదారులకు అందించడానికి సుమారు 48 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క కేజీ బియ్యానికి గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు 83లో ప్రవేశపెట్టినప్పుడు మార్కెట్లో 3.5 రూపాయలు ఉంటే కిలో 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. 1 కేజీ బియ్యానికి ₹1.5 మాత్రమే సబ్సిడీ ఇచ్చేవాడు. కానీ ఈరోజు మార్కెట్లో 50 రూపాయలు పైగా ఉంది, కానీ రూపాయికే మనం బియ్యం అందిస్తూ ఉన్నాం. అంటే 49 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. వారి ఆహార భద్రతను కాపాడటానికి, వారికి పౌష్టిక ఆహారాన్ని అందించడానికి, వారిని పేదరికానికి బయటికి పోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావించారు. మీరు ఇస్తే మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి, లేదా బియ్యానికి బదులు చిరుధాన్యాలు కానీ, లేక గుడ్లు లాంటివి కానీ, పాలు లాంటివి కానీ వారికి పేదరికాల నుంచి బయటపడటానికి, వారికి పౌష్టిక ఆహారం లభించడానికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించండి. అంతేగాని ఈ ఉపయోగం లేని బియ్యం, వాడని బియ్యం అందించి దాన్ని అవినీతికి పరాకాష్ఠగా మార్చుదని కోరుకుంటున్నాం. ఒక్కొక్క ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ప్రతి నెల 5-6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కేవలం బియ్యం అక్రమ రవాణా చేయడం వల్ల. ఈ అక్రమ రవాణా చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రీన్ ఛానల్ ఎలా అంటే రేషన్ షాప్ నుంచి అది ఓటర్ యోగాలు చేరేంత వరకు ఎవరు అడ్డు రాకుండా స్థానిక పోలీసులు, స్థానిక ఇతర సివిల్ సప్లైస్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు వాళ్ళందరికీ మామూలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఒక రేషన్ షాప్ డీలరు ప్రతి నెల 1000 రూపాయలు రెవెన్యూ మామూలు ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంత అవినీతి ఇంకా ఇతర పథకాల్లో ఎక్కడ కనపడుతున్నా. ప్రజల్లో ఎక్కువ మనల్ని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటంటే, ఒకటి పౌష్టికాహార లోపం జరుగుతుంది, రెండోది ఏంటంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మంచి ఆహారాన్ని పెంపొందించాలంటే దాని స్థానంలో సింగిల్ పాలిష్ రైస్, బ్రౌన్ రైస్ ఇవ్వచ్చు, మిల్లెట్స్ వాడుతున్నారు. ఇప్పుడు మిల్లెట్స్ ధర ఎక్కువ ఉండటం వల్ల సామాన్యులకి పేదలకు అందుబాటులో లేకుండా పోతుంది. ప్రభుత్వమే మిల్లెట్స్ ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతాలు తీసుకోవచ్చు, కర్నూలు, కడప లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు రాగి జావ తాగుతూ ఉంటారు, జొన్న రొట్టెలు తింటూ ఉంటారు. వాళ్ళకి రాగి పిండి, జొన్న పిండి ఇవ్వచ్చు. మన సైడు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గృహిణులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి గుడ్లు ఇవ్వచ్చు, వేరుశెనగ గుడ్లు ఇవ్వచ్చు, గోధుమ పిండి ఇవ్వచ్చు. కాబట్టి రైస్కి ఆల్టర్నేటివ్గా ఇలాంటివన్నీ ఇస్తే కనుక, అట్లాగే లబ్ధిదారులు రివైవ్ చేసి కనుక ఈ మిల్లెట్స్ ఇవ్వడం వల్ల మనకి ప్రత్యామ్నాయ పంటలపై కూడా రైతాంగం వారికి మద్దతు ధర లభించి దృష్టి సారించే అవకాశం ఎంతైనా ఉంది. సో ఈ సిట్ అనేది నిష్పక్షపాతంగా పనిచేయాలని, రాష్ట్రంలో బియ్యం పంపిణీ సరఫరా అనేది సక్రమంగా జరగాలని ఈ దిశగా ముందుగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ పేదలకు నాణ్యమైన పౌర సరఫరా సేవలు అందాలని కోరుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లక్ష్మణ్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రేషన్ బియ్యము సరఫరా చేయటంలో ప్రక్షాళన చాలా లోతుగా జరగవలసిన అవసరం ఉంది. ఎలాగంటే రేషన్ బియ్యం తీసుకునే కార్డులు ఇతర పథకాలకు కూడా ఉపయోగపడుతున్నందువలన దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి బియ్యము అవసరం లేని వినియోగదారులు కూడా చాలామంది తీసుకుంటున్నందువలన ఆ కార్డును ప్రక్షాళన చేస్తే సగం మందికే, అనర్హులకి కార్డులు తొలగిస్తే అర్హులైన వాళ్లకు క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ, వెరైటీస్ కానీ ఇంకా అధికంగా సప్లై చేయవచ్చని ట్యాక్స్ పేయర్స్గా, పన్ను చెల్లింపుదారులుగా మేము భావిస్తున్నాము.